నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు శంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం శివర గారు. నమస్కారం గోపి గారు. శివర గారు, ఎవరు ఈ కామేపల్లి తులసి? కామేపల్లి తులసి వైసీపీనా, టీడీపీనా? రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో కామేపల్లి తులసి ప్రధానంగా ఎందుకున్నాడు? ఆయన గుండెల మీద కూర్చొని కొట్టిన వాళ్ళల్లో కామేపల్లి తులసి పేరు రఘురామకృష్ణరాజు గారు చెప్తే, అదే తులసి మళ్ళీ పోయి గుడివాడ ఎమ్మెల్యే దగ్గర ఫ్లెక్సీల్లో ఉండడం ఏంటి? వీళ్ళు వెళ్ళి ఒక ఎస్పీ విచారణకి రమ్మంటే ఒక దళాన్ని వేసుకొని వెళ్ళి తులసి దళం అని వెళ్ళి అక్కడున్న పోలీసులను బెదిరించడం ఏంటి? రఘురామకృష్ణరాజు నిన్ను కోర్టుకు లాగుతాం, అవసరమైతే జైల్లో పెట్టిస్తామని వాళ్ళ అనుచరులు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? బాధితులు ఎవరు? బాధితుల్ని అంటే బాధితులుగా మిగిలింది రఘురామకృష్ణరాజు గారు. ఈ కేసులో విచారణ జరుగుతుంది, కొనసాగుతుంది అనుకుంటున్న సందర్భంలో తులసి అనే పేరు మీద ఇంత జరుగుతూ ఉంటే అసలు తులసిని ఆ స్థాయిలో ఈ ప్రభుత్వం పెట్టడం ఏంటి, ఆ ప్రభుత్వం పెట్టడం ఏంటి? ఈ తులసి ఎవరు అసలు? మీరు ఏమన్నా ఎగ్జామిన్ చేశారా దీని లోపలికి? నేను గుడివాడ వెళ్ళాను. మా కుటుంబ సన్నిహిత బంధువులు, సమీప బంధువులు ఇంట్లో ఒక కార్యక్రమానికి నేను ఈ మధ్య ఒక 20 రోజుల క్రితం నేను గుడివాడ వెళ్ళాను. గుడివాడ వెళ్ళినప్పుడు అక్కడ బంధువులు, ఆ చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళందరూ తెలుగుదేశంలోనే, మా వాళ్ళందరూ అక్కడ తెలుగుదేశంలో కీలకంగా ఉండే వాళ్ళందరూ వచ్చారు గోపి గారు. వచ్చినప్పుడు నేను తొలిసారిగా విన్నా, అప్పటివరకు నాకు ఆ పేరు ఎవరో తెలియదు అసలు. విన్నప్పుడు ఏది వైసీపీ ప్రభుత్వంలోనా ఇప్పటి ప్రభుత్వం? తెలుగు నెల రోజుల క్రితం కూటమి ప్రభుత్వం. ఓకే. సరే, నేను తులసి అని ఉన్నాడు, అతనిదే మొత్తం అంత హవా నడుస్తుంది, అతని కనుసన్నల్లోనే మొత్తం నడుస్తుంది. అతను గుడివాడలో నేను వెళ్ళిన దొండపాడు అనే గ్రామం. ఆ దొండపాడు గ్రామం గుడివాడ నియోజకవర్గంలోనే ఉంది ఇప్పుడు. అది వచ్చినప్పుడు అందరూ వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు అంత మునుపు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అనుచరులు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మొత్తం బంధుమిత్రులు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా చాలా అసహనం వ్యక్తం చేస్తా చాలా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హార్డ్ కోర్ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా. నేను ఒక ఆయనతో ఏంటిది అని అంటే, ఆయన ఏమన్నా అంటే ఆయన ప్రముఖ నాయకుడే, నియోజకవర్గ స్థాయి నాయకుడే. ఆయన చాలా పెద్ద మనిషి, అక్కడ ఉన్నమాట అంటాడు తప్పించి కాంట్రవర్సీ మాట్లాడే మనిషి కాదు. ఏమీ లేదు, తులసి అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ బావమరిది ఏదో అవుతాడు. ఎవరికి? గుడివాడ ఎమ్మెల్యేకి బావమరిది ఏదో అవుతాడు, బంధువు ఏదో అవుతాడు. అతనిదే మొత్తం అంత తలనొప్పిగా ఉంది, అతను చాలా ఓవర్ యాక్షన్గా ఉంది. అంతకుమించి అతని మీద ఎమ్మెల్యే మీద అంటూ చెప్పడానికి లేదు, కానీ అతనిదే ఓవర్ యాక్షన్గా ఉంది తులసి అని అతనిదని అన్నాడు. ఎవరో తులసి అండి బంధువేమో నాకు అనుకున్నాను నేను, తర్వాత నాకు తెలియదు. తర్వాత ఒక వారం తర్వాత తెలిసిన ఘటన ఏంటంటే, అతను మాజీ సిఐడి చీఫ్గా చేసిన సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితుడు, బెనామీ అని. తర్వాత గుడివాడ ఎమ్మెల్యే, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే భార్య సునీల్ కుమార్కి అత్యంత సమీప బంధువు అని. ఇప్పుడు మొత్తం అంతా డిఫాక్టో ఎమ్మెల్యే లాగా తులసి అనే అతనే అక్కడ కింగ్ మేకర్ లాగా తయారైపోయాడు. అక్కడ సెటిల్మెంట్లు, ముఠాలను తయారు చేయటం అంతా చూస్తే అక్కడ మొత్తం గుడివాడ కాన్స్టిట్యున్సీలో పోయిన ఎమ్మెల్యే నాని చాలా మెరుగనే పరిస్థితి. వాళ్ళ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ నిర్ణయానికి వచ్చేసి మదన పడుతున్నారు ప్రజలు. అంటే సునీల్ కుమార్కి బినామీ అని అత్యంత సన్నిహితుడు అని అంటే, సునీల్ కుమార్ కమ్యూనిటీ అవును అంతే, ఎమ్మెల్యే వైఫ్ కమ్యూనిటీ ఒకటి. సో ఎమ్మెల్యే వైఫ్ కి బంధువు, సమీప బంధువు అంటే ఇతను కూడా అదే కమ్యూనిటీ, దళిత కమ్యూనిటీ, షెడ్యూల్డ్ క్యాస్ట్. ఆవిడ అతను ఎమ్మెల్యే చేసుకుని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అవునవును, తెలుసు కదా. ఆయన చేసుకున్నాడు. ఆ దగ్గర బంధువులని అసలు అవన్నీ కూడా కాదు. అంటే నేనేమంటున్నానంటే, ఇదేమన్నా లింక్ ఉందా? ఇట్లా ఉంది, అదే అనేది అసలు. అంటే ఇంకోటి ఏంటంటే, ఈ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా సునీల్ కుమార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, గుడివాడ ఎమ్మెల్యేకి ఇండైరెక్ట్గా. సునీల్ కుమార్ ఆశీస్సులు ఉండడం ఏంటి? అంతే కదా మరి. ఇప్పుడు అక్కడ నడుస్తుంది వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేనే అనుకుంటున్నారు. గుడివాడ ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎవరు అనుకుంటున్నారు అక్కడ. సునీల్ కుమార్ ఆశీస్సులు ఉండడం ఏంటి? అంతే కదా, భార్య బంధువులు. మరి కాబట్టి అతను బినామీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు, ఎమ్మెల్యే దగ్గర పెట్టుకున్నాడు.
ఇప్పుడు అతను తులసి దళం అన్నారు, అది గంజాయి మొక్క, అది తులసి మొక్క కదా, గంజాయి మొక్కలాగా ఉన్నాడు అతను. తులసి దళం కదా, అది గంజాయి దళం. అతను చేస్తున్న అసాంఘికమైన కార్యకలాపాలు, సెటిల్మెంట్లు, దాన్ని అసలు అక్కడ పెట్టుకుని చేస్తున్నదంతా కూడా చాలా నిర్గాంతపోయే విషయాలు తెలుస్తున్నాయి అక్కడ. గతం సార్ అదేదన్నా ఉంటే కాన్స్టిట్యున్సీ వరకు పరిమితం అవ్వాలా? ఒక ఎస్పీ చెబుతా, స్పెషల్ అధికారి పిలిస్తే తర్వాత వారం తర్వాత నాకు కొద్దిగా తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఆ రోజు ముఖానికి మాస్క్ కట్టుకెళ్ళి రఘురామకృష్ణరాజు చెస్ట్ మీద కూర్చుని ఎగిరి కూర్చుని తొక్కింది ఇతనేనని, తులసి అని ఎవరో ఏంటనంటే ఎవరో కాదు, మరి అది బయటికి రాలేదా అని నేను అడిగా. చాలామంది తెలిసి ఇంకా రాలేదు, మరి ఏంటో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో మాకే తెలియట్లేదు అనేది నాకు విజయవాడలో చెప్పారు. విజయవాడలో సన్నిహిత మిత్రులందరూ కొద్దిగా దగ్గర ఉన్నాళ్ళు, కోర్ కమిటీలో ఉండే వాళ్ళందరితో మాట్లాడితే ఎవరో ఈ తులసి ఏంటి అని అడిగితే, నేను ఎందుకన్నా క్యూరియాసిటీ కొద్ది కృష్ణా జిల్లా వాడిని కాబట్టి కృష్ణా జిల్లాలో రాజకీయం ఏం జరుగుతుంది నియోజకవర్గాల వారీగా నేను ఊరిని అడుగుతూ వచ్చా, ఏంటి ఏమేమి జరుగుతుంది ప్రతి నియోజకవర్గం గురించి అడుగుతూ వచ్చా. పామర్రు ప్రతి నియోజకవర్గం గురించి నేను అడుగుతూ వచ్చాను అనమాట. గన్నవరం, తిరువూరు ఇవన్నీ ఏమవుతున్నాయి ఏంటని 3 days ఉన్నప్పుడు. అప్పుడు నిర్గాంతపోతే అదేంటి ఆయన డిప్యూటీ స్పీకర్ కదా రఘురామకృష్ణరాజు గారు, తెలుసా ఆ విషయం అని. తెలిసిన తర్వాత తెలుసు అని చెప్పినప్పుడు నేను రఘురామకృష్ణరాజు గారితో నేను మాట్లాడాను. ఏమంటే ఏంటి ఇదంటే, అవునండి నాకు పరిచయమే, రఘురామ గారు నాకు బాగా సన్నిహితం. ఏంటండి ఇదేంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అన్నా నేను. అవునండి వెంకటేశ్వరరావు అది జరిగింది కరెక్టేను, అతనేను అని. మరి సమాచారం వాళ్ళ దగ్గర ఉందంటే ఉంది, విచారణ అప్పుడే కదా మొదలైంది. ఆయన కన్ఫర్మ్ చేశారు కరెక్టేనా. నేను అసలు నిర్గాంతపోయా, అదేంటి ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో గెలిచిన వ్యక్తి మీద పడి కొట్టినాడు, అంత అమానుషంగా చేసి దుర్మార్గంగా చేసినాడు, హౌ డేర్. ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఒక ప్రముఖ కీలకమైన ప్లేస్లో ఉండటం అంటే సిగ్గుచేటు కదా పార్టీకి. ఎవరైనా కార్యకర్తలందరూ నాయకులు, రెండో శ్రేణి నాయకులందరూ సిగ్గుతో తల ఉంచుకుంటారు కదా, ఏం జరుగుతుందో నిర్గాంతపోతారు కదా. సరే అది అక్కడి నుంచి జరుగుతూ వచ్చింది. ఇవన్నీ కూడా చంద్రబాబు గారికి తెలియదనే నాకు తెలిసింది. తర్వాత కూడా నేను కొద్దిగా అత్యంత సన్నిహితంగా తెలుసుకుంటే ఆయన ఏమి ఉపేక్షించే భావంతో ఎక్కడ ఆయన ఏమీ కూడా ఇది చేయలే, చట్టం తన పని తాజా నిర్మోహటంగానే దర్యాప్తు చేయమని చెప్పారు. వీళ్ళు పోలీసుల్లో ఆ సునీల్ కుమార్కి గతంలో ఉన్న పరిచయాలను పెట్టో లేదా ఇంకో దాన్ని పెట్టి గత ఒక 15-20 రోజులు అరెస్ట్ను ఆపుకుంటూ వచ్చారు. సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా, ఆపుకునే ప్రయత్నాలు. విచారణకు పిలిచినప్పుడు 35 వాహనాల్లో వెళ్ళారంట. 35 వాహనాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడిన భాష తీరు అంతా చూస్తా అంటే అసలు అక్కడ నడుస్తుంది ఏమాత్రం వైసీపీ ప్రభుత్వానికి తప్పించి తెలుగుదేశం ప్రభుత్వం లాగా లేదు. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ బెదిరింపులు చూస్తే ఆ రోజు బోరుగడ్డ అనిలు లేకపోతే ఇంకెవరెవరో తురక కిషోరు ఇటువంటి వాళ్ళు మాట్లాడిన భాషే వాళ్ళు కూడా మాట్లాడారు తప్పించి ఇది ప్రభుత్వానికి మాయన మచ్చ తెలుగుదేశం పార్టీకి. ఇది లోకేష్ గారు చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ఇటువంటి శక్తులను అసలు ఉపేక్షించకూడదు. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే ఇలాంటి ఇది నడుస్తున్నప్పుడు అంటే ఆయన ఏమి చేయలేకపోతున్నారా? అది సామాన్యుడు కాదు కదా, ఆయన డిప్యూటీ స్పీకర్ కదా, ఆయన ప్రత్యక్ష సాక్షి కదా నా మీద. ఇతనే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జరిగింది కదా, ఎంపీ మీద కూర్చుని చేసి ప్రత్యక్ష బాధితులే చెబుతున్నారు కదా ఇతనే చేశాడని చెప్పి. వచ్చిన తర్వాత నువ్వు డ్రెస్ వేసుకొస్తావా, నీ పేరు నేను నీ దమ్ముంటే నేమ్ ప్లేట్ పెట్టుకుని పోలీస్ ఆఫీసర్ నేను వీఆర్కి పంపించకపోతే నా పేరు చూసుకోమని బెదిరించాడంట. ఎంత కండకావరం కాకపోతే అట్ట బెదిరిస్తాడు. ఏ 2 కొమ్ములు ఉన్నాయా వాడికి? ఆ తులసి అనేవాడు కానీ 2 కొమ్ములు ఉన్నాయా? వాడు ఏమన్నా తురుంకానా? ఎక్కడాడు వాడు? హూ కేర్స్? ఏమనుకుంటున్నాడు? అది పెద్ద పుడుంగా అనుకుంటున్నాడా? అంటే ఇప్పుడు ఆ వ్యక్తి అలా బెదిరించడాన్ని డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎట్లా తీసుకోవాలి? ఆయన తీసుకుంటాం కదా, ఆయనకు సంబంధం లేదు ఈ విషయం. నేనేమంటున్నానంటే ఎట్లా తీసుకోవాలి? ఆయన ఒక వ్యక్తి అవును ప్రభుత్వంలో ఉన్నాం, గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు, ప్రోటోకాల్ పదవిలో, రాజ్యాంగ పదవిలో ఉన్నారు, అప్పుడు ఎంపీగా ఉంటున్నారు, ఎంపీగా ఉండి కనీసం భయం లేకుండా బరిదీగింపుతో ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన ఎట్లా తీసుకోవాలి? అంటే ఆయన ప్రభుత్వం కదా, ఆయన తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లా తీసుకోవాలి? ఛాలెంజ్ గా తీసుకోవాలి. మీరు అన్నారు కదా చంద్రబాబు గారి దాకా తెలియదేమో అని అన్నారు కదా మీరు, అందుకు నేను అంటున్నా. నేను ముందు తెలిసేమో
ఆయన ఏమన్నా ఉపేక్ష ఏమన్నా జరుగుతుందేమో, ఎమ్మెల్యేలు ఏమన్నా చెప్పారేమోనని నేను అనుకున్నా. యాక్షన్ తీసుకుంటాను, ఎందుకు లేట్ అవుతుందని నేను మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు అటువంటిది ఏమీ లేదని కన్ఫర్మ్ చేశారు. అటువంటిది ఏమీ లేదు, అట్లా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు డిలే జరుగుతుంది అన్నారు. ఇమీడియట్గా అది కన్ఫర్మ్ అయింది. 3-4 రోజులకి యాక్షన్ మొదలైంది, అరెస్ట్ చేయటం అనేది. చేశారు. చేయటానికి ముందు పోలీసులను బెదిరించాడు. నేను వీఆర్కి పంపిస్తాను, నీకు దమ్ముంటే రా గుడివాడలో నీ అంతేదో చూపిస్తాను. ఏంది ఏమనుకుంటున్నాడు? గుడివాడ అంటే వాడి ఇది సామ్రాజ్యం, వాడిదేమన్నా దావుద్ ఇబ్రహీం మాత్రమేనా? ధైర్యం ఎట్లా వచ్చింది? పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏమైనా ఎత్తి చూపిస్తుందని మనం ఎప్పుడు అనుకునే సామెతే. ఇదో ఛాలెంజ్ లాంటిది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి ఛాలెంజ్, తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఛాలెంజే. ఏమి ఎటు వెళ్తుంది? పార్టీని ఎటు తీసుకెళ్ళదలుచుకున్నారు వీళ్ళు? అసలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏమైపోవాలి? పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల మనోభీష్టాలు ఏమైపోతాయి? వాళ్ళు నిన్న మొన్నటి దాకా వైసీపీలో అంటకాగి అంత దుర్మార్గంగా చేసినాడు, బెనామీగా చేసినాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసించినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి బెనామీగా ఉండి ఎన్నో ఘోరాలు అరాచకాలు చేసినాడు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముసుకేసుకుని ఇక్కడికి వచ్చి చేస్తా అంటే చేష్టలుడికి పోయి చూడటం తెలుగుదేశం పార్టీకి సమంజసమా? అధిష్టానానికి వాళ్ళకేం తెలియట్లేదా? ఏమాత్రం పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా? తండ్రి కొడుకు ఏం జరుగుతుంది ఏంటనేది యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేనికి మొహమాటం? ఎవరి కోసం మొహమాటం ఇది చేస్తున్నారు? ఎవరి కోసం ఉపేక్షిస్తున్నారు ఇటువంటి శక్తుల్ని? మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఇదే కదా. నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉండి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం జెండాలు రావటం, లేకపోతే బీజేపీలో జారీ. మరి అక్కడున్న ఎమ్మెల్యేకి పార్టీ ముఖ్యమా, బంధుత్వం ముఖ్యమా అనే ప్రశ్నలో, లేకపోతే అండి గోపి గారు నేను ఒక చెప్పనా ఈ విషయంలో? దురదృష్టకర సంఘటన ఏంటంటే, కృష్ణా జిల్లా వాడిని అయ్యుండి నాకు జిల్లాలో పుట్టాను కాబట్టి ఒక మమకారం ప్రేమ ఉంటుంది, పార్టీతో చిన్నప్పటి నుంచి ఒక అటాచ్మెంట్ ఉంది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ మొత్తం ఈ 2024 తర్వాత జిల్లాలో పార్టీ ఈ రకంగా సర్వనాశనం అయిపోవటానికి ప్రధాన కారణం ఇప్పుడు విజయవాడ ఎంపీ. అతను బాధ్యత తీసుకోవాలి. పేనుకు పెత్తనం ఇచ్చినట్టును, ఇంటికి కొత్త కోడలు కదా అని పెత్తనం ఇస్తే ఇల్లంతా చెడగొట్టిందంట. అట్టా ఉంది అతని ప్రవర్తన చూస్తా. వీళ్ళందరినీ తీసుకొచ్చింది అతనే. ఇప్పుడు ఇతను అమెరికా నుంచి దిగుమతి చేసింది అతనే. గన్నవరం టికెట్ ఇప్పించింది విజయవాడ ఎంపీనే. వీటన్నిటికీ అసలు ఏమో జరుగుతుంది జిల్లాలో? పార్టీని మొత్తం భ్రష్టు బట్టి చేశారు, పొరుగు తీసేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాడు సిగ్గుతో తలంచుకుంటున్నారు. నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అక్కడ ఒక పక్క కొలికిపూడి శ్రీనివాసరావు ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు తిరువూరులో. ఏదో తను సామ్రాజ్యం అయిపోయినట్టు ఎక్కడో గుంటూరు జిల్లా వాడిని తీసుకొచ్చి పోన్లే అని చెప్పి టికెట్ ఇస్తే అతనికి శాశ్వతం ఆ జిల్లా, అతని కాన్స్టిట్యున్సీలో శాశ్వతమా? నీ తల్లి చెప్పినా తండ్రి చెప్పినా అన్న బంధుత్వాలు ఉన్నాయి అక్కడ, నువ్వు నిలబడి సవాలు ఇసటానికి తొడలు కొడటానికి. సంస్కారవంతంగా ఉండాలి. ఇంకోసారి ప్రేమతోనూ మమకారంతోనూ గెలిపించేటట్టు ఉండాలి. ప్రజలందరూ ఏకంటే అక్కడ వర్గాల వారికి కులాల వారికి చేల్చడం ఏంటి? సమాజాన్ని చిచ్చు పెట్టదలుచుకున్నాడు అక్కడ చేరి. ఆ భాష ఏంటి? ఆ వీడియోలు చూస్తుంటే నాకు నా ఇది ఉండేది అతనంటే. తర్వాత ఈ మధ్య జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే సిగ్గుతో తలంచుకునేటట్టు ఉంది అసలు. మరి ఇంత జరుగుతుంటే గుడివాడ ఎమ్మెల్యే స్పందన ఏంటి? అసలు లేదు. ఇప్పుడు ఈ విచిత్రం ఏంటంటేనండి, ఇక్కడ గెలిస్తే గుడివాడ ఎమ్మెల్యే అమెరికా వెళ్ళి పూలు జిమ్మించుకుంటాం, అమెరికాలో ర్యాలీలు చేయించుకుంటాం. నువ్వు తిరగాల్సింది ఇక్కడ కదా, నువ్వు గుడివాడలో కదా, పార్టీని పటిష్టం చేయాలి కదా, పార్టీ నియోజకవర్గంలో తిరగాలి కదా, నీ మనుగడేంటో చూపించాలి కదా. గుడివాడ అనేది ఒక ఛాలెంజ్ సీట్ కదా తెలుగుదేశం పార్టీకి. అంతకనే కదా రావి వెంకటేశ్వరరావు లాంటి, రావి శోభనాద్రి గారి కుటుంబం లాంటి దాన్ని పక్కన పెట్టి వాళ్ళు సాలరేమో, వాళ్ళు తట్టుకోలేరేమో, బలమైన శక్తి ఉంటే నువ్వు తట్టుకోగలవనే కదా నేను తీసుకొచ్చింది. నువ్వు గెలిచావు కదా, గెలిచిన తర్వాత నీ మనుగడ చూపించాలి కదా రాజకీయంగా అక్కడ. ఇంకోటి ఈ ఎమ్మెల్యే వీళ్ళు చేసిన ఘటన ఏంటంటే గోపి గారు, మళ్ళీ అది కూడా మనం ఉదహరించుకోవాలి. ఇప్పుడు ఈ విజయవాడ ఎంపీ, ఈ గుడివాడ ఎమ్మెల్యే వీళ్ళందరూ చేసిన ఇదేంటంటే, చంద్రబాబు గారి మీద ఫైబర్ నెట్ కేసులో ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఒక అతను. ఆ వ్యక్తితో వీళ్ళు ఫోటోలు దిగుతారు, బొకేలు తీసుకుంటారు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మళ్ళీ లోకేష్ దగ్గరికి తీసుకెళ్తాడు ఈ విజయవాడ ఎంపీ. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఈ పార్టీ రాజకీయంలో కనీసం డీసెన్సీ ఉంటుంది, మినిమం డీసెన్సీ ఉంటుంది రాజకీయం అంటే. కేఎల్ రావు గారును గొప్ప వాళ్ళు చేసిన వడ్డే శోభనాథేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చేసిన పార్లమెంటు సీట్ అది.
లాస్ట్ 10-15 ఇయర్స్లో అది డిక్లైన్ అయిపోతా వస్తుంది. దాని వ్యాలీ విజయవాడ పట్టణం పొరుగు తీస్తున్నారు. విజయవాడ అంటేనే అసహ్యం పుట్టేటట్టు జనాలు అసహించుకునేటట్టు చేస్తున్నారు వీళ్ళు చిల్లర రాజకీయాలతో. ఏం నడమంత్రం ఇదే అధికారం రాగానే ఇది శాశ్వతం అనుకుంటాం. ఎంత రోతగా ఉందంటే అండి కృష్ణా జిల్లా వాడిని అయినందుకు సిగ్గుపడుతున్నాం మేము అందరం కూడా. అసలు ఏమాత్రం డీసెన్సీ లేదు వాళ్ళ ప్రవర్తనలు కానీ. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఒక్కొక్కటి వింటే నిర్గాంతపోతున్నాం. గన్నవరంలో కూడా అదే పరిస్థితి నడుస్తుంది. అక్కడ కూడా గన్నవరం నుంచి కూడా వింటారంటే కొన్ని ఘటనలు ఏంటంటే పాత ఎమ్మెల్యేకి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేకి తేడా ఏమీ లేదు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, పోయిన వాళ్ళే బెటర్ అనుకుంటున్నారు వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే. ఈ గుడివాడ మరీ దారుణం అండి. ఏంటి 35 వెహికల్స్తో నువ్వు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గురించి సవాలు ఇసురుతారు వీళ్ళు. హౌ డేర్ అండి. లోపలేసి ఉతకొద్దాలని ఒక్కొక్కడిని ఏం వాళ్ళకి కొమ్ములు ఉండయా ఎదవలకి? ఎవడాడు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? 35 వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు నిజమైన తెలుగుదేశం వాళ్ళు అయితే వెళ్ళరు 100%. వెళ్ళిన లంపెన్ గ్యాంగులు అందరూ కూడా వైసీపీలో నిన్నమొన్నటి దాకా వైసీపీలో లంపెన్ గ్యాంగులే వీళ్ళు వెళ్ళారు ఏదో ఒక ముసుగులో వెళ్ళిపోయి. హౌ డేర్ అండి ఒక రాజ్యాంగ పదవిలో డిప్యూటీ స్పీకర్ మనిషిని పట్టుకుని పేరు పెట్టి నేను ఎంత చూస్తాను, నేను బజార్కి ఇడుస్తాను. ఏం బజార్కి ఇడుస్తారు? చట్టపరంగా అక్కడ ఆధారాలు ఉండి కేసులు పెట్టారు, లోపల వేశారు. వీళ్ళేంటి రఘురామకృష్ణరాజు మీద యాక్షన్ తీసుకునేది కోర్టుకి ఇచ్చేది, బయటకి ఇచ్చేది పుడుంగులో వెళ్ళామన్నా, తురుంకాన్లు వెళ్ళామన్నా, నెత్తిన రూపాయి పెడితే పావుల గొండ యాదవుల్ని ఒక్కొక్కడిని. ఎక్కడండి వీళ్ళందరూ లోపల వేయాలండి. అసాంఘిక శక్తులు వీళ్ళందరూ. వీళ్ళకి బోర్గడ్డ అనిల్కి నేను వెళ్ళిన 35 వాహనాలు వెళ్ళిన వాళ్ళకి తేడా ఏమీ లేదు. వీళ్ళందరూ అసాంఘిక శక్తులు, లంపెన్ గ్యాంగులే. ఇటువంటి శక్తులు కనుక పెంచి పోషిస్తే మాత్రం తెలుగుదేశం సమాజానికి నష్టం చేసింది అవుతుంది. ఎప్పుడు లేదు తెలుగుదేశం చరిత్రలో ఇంతవరకు ఇటువంటి ఘటనలు జరిగింది. పార్టీ అధికారంలో ఉండగా చాలా బ్యాడ్ మెసేజ్ వెళ్ళింది వాళ్ళ పార్టీ ద్వారా తెలుగుదేశంకి. సిగ్గుచేటు ఇది. 35 వెహికల్స్లో వెళ్ళి అధికార పార్టీ తరఫున ముసుగేసుకుని వెళ్ళి ఒక ఎస్పీని బెదిరించడం అంటే ఎస్పీ ఆఫీసులో అది సిగ్గుతో తలంచుకోవాలి అధికార పార్టీ మొత్తం అంతా కూడాను. కఠినమైన యాక్షన్ తీసుకోవాలి ఈ విషయంలో. వాడేవాడండి నిన్నమొన్నటి దాకా అటు ఇటు చేసి వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా అరాచకం చేయటానికి. గుడివాడ అంటే ఏమనుకుంటున్నారు అసలు? అది ఆ ప్లేస్ ఎటువంటి ప్లేస్? అది విజయవాడ ఎటువంటి ప్లేసు? వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సమాజానికి? చాలా సిగ్గుచేటు. నేను నిర్గాంతపోయే ఘటన అండి అది. చదవటానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది అదంతా. తర్వాత ఏమన్నా మాట్లాడారా రఘురామకృష్ణరాజు గారితో? మీరు ఇవాళ నేనేమి ఇచ్చేయలేదు, వెయిట్ చేస్తున్నాను. ఈలోపు అన్ఫార్చునేట్గా తిరుపతి ఘటన కూడా జరిగింది కదా ఇన్సిడెంట్. అదే సైమల్టేనియస్గా ఎర్లీ మార్నింగ్ నిన్న జరిగేటప్పటికి అది ప్రయారిటీ అటు వచ్చేసింది. లేకపోతే వాళ్ళు అది పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది. గుడివాడ ఇదే గంజాయి మొక్క విషయం. పేరు పెట్టుకుందేమో తులసి, చేసే నేను గంజాయి పనులు. ఇది ఎమ్మెల్యే కూడా, అతను కూడా సింగిల్ టైం ఎమ్మెల్యే. అతనికి ఏం పొలిటికల్ లైఫ్ ఉంటుందని నేను అనుకోను. అతను ఎందుకంటే మనిషి మంచివాడని చెబుతున్నారు కానీ మంచివాడో ఇది పక్కన పెడితే అతను మెచ్యూరిటీ ఏమాత్రం లేదు. అతనికి రామునే ఏదో ఉంది అతని పేరు. గుడివాడ ఎమ్మెల్యే పేరు రామునే ఏదో ఉందనుకుంటా, బహుశా వెనుగండ్ల రామునే ఏదో ఉంది. నాకు పేరు కూడా పెద్ద రిమెంబరెన్స్ లేదు. బట్ అతను చేస్తున్న చర్యలు మాత్రం ఏమాత్రం పార్టీకి కానీ జిల్లాకు కానీ సమాజానికి కానీ మంచిదే చేసేట్టు ఏమాత్రం లేవు. మనిషి మంచాడు, అతనైతే మంచాడు కాదు. అతను పక్కన పెట్టుకున్నాడు మాత్రం ఎందుకు పనికిమాలిన రిఫ్రాఫ్ గాలను లంపెన్ గాలను పెట్టుకుని రాజకీయం చేస్తే మాత్రం అదే ఆఖరి అవుతుంది. సింగల్ మరి ఒకవేళ అదే నిజం అయితే సొంత పార్టీలో వ్యతిరేకత రావడాన్ని ఏ ఎమ్మెల్యే సహించరు కదా. సో ఒకవేళ సెట్ చేసుకుని వెళ్తారేమో. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉంది కదా తులసి అనే అతను. ఏమైనా కూడా అతను ఇవాళ రాసుకోండి, అతను సింగిల్ టైం ఎమ్మెల్యే. భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యే గెలవటం. మీరు 100 రూపాయల స్టాంప్ మీద పోయి తీసుకొచ్చి వాళ్ళని రాసిస్తారు. ప్రజలు చూసుకుంటాం కదా. ఏంటిది అంతా సిగ్గుచేటండి. కంపరం పుడుతుంది ఆ భాష. అదంతా చూస్తా అంటే మొన్న నేను గత 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అక్కడ చాలా తీక్షణంగా. చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గత ప్రభుత్వం వాళ్ళే బెటర్ అనిపించేటట్టు ఉంది అక్కడ పరిస్థితి చూస్తా అంటే. దీని మీద ఇమీడియట్గా చంద్రబాబు గారు, లోకేష్ దృష్టి పెట్టాలి. ఇటువంటి శక్తులు ఎక్కడ మొత్తం 175 నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తొక్కినారు లాగాలు పట్టుకుని వాళ్ళని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయకూడదు. వైసీపీలో ఉండాలని పార్టీలోకి చేసుకుంటే పార్టీ పుట్టి మునిగిపోతుంది. చూద్దాం మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కోరుకుందాం పార్టీ కోసం.